A few moments later. ఏది ఇవాళ నా చిట్టలిది గట్టి చెప్పు. చెవులు ఏం చేస్తున్నాం? కట్ చేస్తున్నామా? చెవులు కుట్టిస్తున్నాం. నా చిట్టని చెవులు కుట్టిస్తున్నాం. చెవులు కుట్టేటోళ్ళు ఇంకా రాలే. డే అంతా అయిపోయింది. ఇప్పుడు 4:30 అవుతుంది టైమ్. సరే ఎప్పుడు వస్తారో ఏమో, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మా ఊరు రెడీ అవ్వడానికి వెళ్ళారు. నేను రెడీ అయిన తర్వాతనే ఇంకా షర్ట్ వాళ్ళు ఫేస్ వాష్ కాబట్టి మా వాళ్ళు అంటే అబ్బాయిలు ఇప్పుడు పోయిర్రు. నేను బయటకు వచ్చిన తర్వాత అయితే నా చిట్టని ముద్దుగుమ్మ ఎట్లుంది? మంచిగా ఉందా లేదా మీరే చెప్పాలి. ఇంకా ఇంకా చెప్పు. చెవులు కుట్టించినప్పుడు ఏడుస్తావా నువ్వు? నొప్పి అయితే ఏడుస్తా, కూర్చుతే నొప్పి అవుతుంది. మరి ఏడవద్దు. స్ట్రాంగ్ గర్ల్ నా చిట్టని, అస్సలు ఏడవదు. ఏడవదు స్ట్రాంగ్ గర్ల్, అస్సలు ఏడవదు. ఆయన కూర్చున్నట్టు కూడా అనిపించదు. చీమ కుట్టినట్టు కొంచెం అట్లా అనిపిస్తుంది. దోమ కుడితే ఎట్లా అనిపిస్తుంది అంతే ఉంటుంది. సరేనా? సరే లెట్స్ గెట్. ఏడుస్తుందా ఏడవదా? చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా మంది కామెంట్ పెట్టారు, ఇన్ని దీపాలు వెలిగించే బదులు ఒక 10 మందికైనా, ఒక 100 మందికైనా భోజనాలు పెట్టండి, లేని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి. నిజానికి నా మనసు ఇంకా మీరు అర్థం చేసుకోలేదు. నేను ఫస్ట్ ఆలోచించేది నా వల్ల ఒక 10 మంది అయినా సరే హ్యాపీగా ఉండాలి, ఒక్కరు కూడా నా వల్ల బాధపడొద్దు అని. కార్తీక పౌర్ణమి రోజే ఇంకా నా చిట్టతల్లి చెవులు కుట్టిద్దామని మేము అనుకున్నాం. అదే రోజు భోజనాలు ఒక 100 మంది అని అనుకుంటే, కానీ 500 మంది తినేటట్టు వంటలు అయితే చేపించేసిన. ఆ ఊరంతా చెప్పుకోవాలి, చిట్టతల్లి పేరు మీద భోజనం తిన్నాం ఒక పూట తృప్తిగా అని అనుకోవాలి అని ఇవాళ ఇట్లా ప్లాన్ చేసిన. అన్నదానం చేసినాం నా చిట్టతల్లి పేరు మీద. ఫస్ట్ నైవేద్యం అమ్మవారికే పెట్టాలి అని చెప్పేసి, అంటే మొత్తం వెజ్జే. ఇంకా బగారా రైస్, పూరి, రవ్వ కేసరి, వంకాయ కూర, మిర్చి మసాలా మిర్చి కర్రీ ఏదో ఉంది, పాలకూర పప్పు, సాంబార్, ఇట్లా చాలా వెరైటీసే చేపించేసి ఊరు వాళ్ళందరికీ ఒక్క పూట అయినా సరే వాళ్ళు తృప్తిగా తినాలి అనేసి అనుకున్నా. ఇంకొంతమంది అంటారు, మీరు చేసే మంచి ఇప్పుడు అందరు చూడాలా, మీరు చేసింది డబ్బా కొట్టుకోవాలా అని. నేను చేసిందేమో చూపించకపోతే ఇట్లా అంటారు, చూపిస్తేనేమో ఇంకేదో అంటారు. ఇన్ని దీపాలు పెడుతున్నారు దేవుడికి, ఒక్క దీపం పెడితే చాలు అని అంటున్నారు. మరి 1,00,000 దీపోత్సవం అని, 1,00,000 దీపోత్సవం అని చెప్పి చాలా ఈవెంట్స్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు కదా మరి ఒక్క మాట. ఇన్ని దీపాలు పెట్టే బదులు ఎవరికైనా ఫండ్స్ ఇవ్వచ్చు కదా, అనాథాశ్రమంకి లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి, ఇంకెక్కడైనా ఎవరికైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేయొచ్చు కదా అని వాళ్ళకి అనొచ్చు కదా. వాళ్ళైతే కోట్లలో ఖర్చు పెడతారేమో, నేను వేలలనే ఖర్చు పెట్టినా ఆ వేలలో ఖర్చు పెట్టుకుంటూ కూడా నేను 500 మందికి అన్నదానం చేసిన. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ ఇప్పుడు మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇంకా నేను రెడీ అయ్యే టైంకి ఇక్కడ అన్నదానం స్టార్ట్ అయిపోయింది. లేదంటే నేను నా చిట్టతల్లియే వడ్డిద్దామనేసి అనుకున్నాం. ఇంకా కాకపోతే మా ఆయనే వడ్డిచ్చేసింది కాబట్టి ఇట్స్ ఓకే. అన్నం ఎంత కరెక్ట్గా సరిపోయింది అంటే ఎవరికి ఎక్కువ కాలే తక్కువ కాలేదు, హ్యాపీగా తిన్నారు, అది చాలు. పాప ఏడుస్తా ఏడవదా? ఏడవదా? కూర్చోండి. ఇది ఖజానా బాక్స్, దీంట్లో జుంకాలు ఉన్నాయి. ఇట్లా పెట్టి ఎక్కడో పోయింది. మీరు పుట్టే పెట్టేది మీరు పెట్టిన డాట్ ఎటో పోయింది. పైకి చూసి పెట్టు, ఎందుకంటే
పట్టుకో పట్టుకో ఏడ్చుకుని ఎందుకేమో అందరి దాంట్లో టార్చ్ వస్తుంది దాంట్లో ఏమైందిరా సాయిగా అన్నా నీ ఫోన్ ఇయ్యలే మిస్ అయింది నీ ఫోన్ మిస్ అయింది ఇలా వీడియోకి పైకి సైడ్ టార్చ్ మనకి నేను తీసుకుంటలేదు కాబట్టి తీసుకోవడం కదా అందరు చూడరే ఓకే అట్లా వచ్చారు ఏం చేసిరంట తర్వాత మళ్ళీ అది బానే ఉంది ఇదైతే బానే ఉంచింది దాని లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఎట్లా గోల్డ్ తోటే కూర్చోమని చెప్తున్నావు ఫస్ట్ గోల్డే డబల్ డబల్ కూర్చోండి ఇది గంట ఇగో నీకు చూడు జుంకాలు చూడు పెట్టి ఇగో ఓకేనా నీకు జుంకాలు ఇగో చూడు బాగుందా మొత్తం రాఖీ అక్క అందరినీ తీస్తున్నా మొత్తం రాఖీ అక్క ఏం కాదు అలవాటు అయిపోయింది గోల్డ్ పెట్టనా కోసం అయిపోయింది చాలా ఏ పిల్లలు ఇది తొందరగా అయిపోతుంది అది మాకు రాదు కదా రామ్ పని చేయొద్దు కదా అది రాదు అది తర్వాత ఇప్పుడు ఎమ్మటే తీసి పెట్టొచ్చు అది ఎమ్మటే పెట్టొచ్చు చెప్తున్నా ఇప్పుడు ఇది హోల్ అయిపోతుంది ఆల్రెడీ ఎమ్మటే తీసి గోల్డే కదా అది ఇది గోల్డ్ కాదు గోల్డ్ వేస్తామరా మేము ఎందుకు పెడుతురండి పిచ్చింది కాదు ఇది అది హోల్ చేయని హోల్ చేయనికనే ఎమ్మటే దీనికి తీసి పెట్టొచ్చు ఏం బ్లడ్ వెళ్ళదు ఏం లేదు మస్తు జస్ట్ హోల్ పడనికలేదు దీని నుంచి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎమ్మటే పెట్టుకో బుజ్జి కాదు వాళ్ళు ఎన్ని పెట్టి ఉండొచ్చే తెలియదా చెప్పిన ఫస్ట్ ఏడవలేదు విన్ అయినా మేము ఏడవలేదు మేమే ఇది గోల్డ్ పెట్టుకోబెట్టి అది పిచ్చివి ఇక చూడు బాగుంటది డబల్ డబల్ కదా రాదు రబ్బర్ పెడుతున్నారు అయిపోయింది ఇంకేం లేదు ఇక ఫైనల్లీ ఎంతో క్యూట్ ఉన్నది డిస్ట్ తగులుతుంది లాస్ట్ డేట్ చేసింది మా చిన్న తల్లి ఏం లేదు ఇక అయిపోయింది అయిపోయింది అబ్బాయి
పిల్లలకు కూడా కూర్చొని నేను ఫస్ట్ నేను డాడీ డాడీ చెప్పండి ఇక్కడ డాడీ చెవులు మీద ఆగురా మీద ఏ లడ్డు కుట్టించుకోరా గౌరవం జోగరా రిటర్న్ గిఫ్ట్ రా చెప్పు గవర్నమెంట్ జాబ్ రాదంట గవర్నమెంట్ జాబ్ రాదంట ఇది ముక్కు కుట్టిస్తారు చెవులు అన్ని కుట్టిస్తారు ఎవరైనా బిడ్డలకు తండ్రి పుట్టిస్తాడు కానీ నా తండ్రి అయింది ఇప్పుడు నా బిడ్డ నాకు తండ్రి అయింది క్లాప్స్ క్లాప్స్ కొట్టాలి ఇప్పుడు సాయి నాకుంది కదా సాయి లేదు సాయి కుట్టింది ఇగో సాయి చూపి పాపకు బాగా సూపర్ అలా చూడు ఇలా కళ్ళు కనిపిస్తలేదు కళ్ళు కనిపించదు కానీ మీరు కూర్చోరు ఏడో కొంచెం కూర్చోపడే చిన్ని ఏడవదు బాగుంది సాయి ఏ కమాన్ సాయి సాయి నువ్వే అయిపోతుందా
అరే గన్నేం కాదు గన్నేం కాదు ఏం కాదు హోల్ పెట్టేస్తా అంతే. ఇందాక ఎట్లా పెట్టిన అట్లనే బాగుంటది. అవును మెల్లగా ఇప్పటికి అన్నవా లేదా నొప్పి రాదు. నొప్పి వాటర్ బాటిల్ తీసుకో వాటర్ బాటిల్ తీసుకోరా అంతే సింపుల్. కమ్మలైనా పెట్టుకోవచ్చు. పాప ఇక్కడ తిరుగు పాప ఇక్కడ తిరుగు. అవును పాప కదా ఏం చేయాలి లేదుగా వస్తుంది అది మనకు రాదు. పైకి అక్కడ కళ్ళకుండా కనబడలేదు. ఆమెనే అన్నదానే గోల్డ్ అని మళ్ళీ కూర్చుతారు మీరు. అందుకే డైరెక్టే కూర్చుని ఆడాలి. హైదరాబాద్ లో అయితే వాళ్ళు అట్లే చేస్తారు. హైదరాబాద్ లో వాళ్ళు అట్లా చేస్తారు కదా మనకి. నువ్వు ఏడుస్తే టెన్షన్ అవుతుంది పెట్టి వాళ్ళకు కూడా. నువ్వు అట్లా చేస్తే నాకు కనబడట్లేదు. నువ్వేం ఏడకు మంచిగా అయిపోయింది అదే పెట్టి వద్దులే 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 ఖరాబ్ అవుతుంది ముఖం ఖరాబ్ అవుతుంది. తర్వాత అది పెట్టి అదే పెట్టుకో ఆమెనే చెప్పింది. ఆమె వెళ్ళిపోయింది కూడా. ఏమొద్దు అదేమొద్దు గోల్డ్ అయిపోయింది నార్మల్ అది కాదు గోల్డ్ కాదు. అసలు అది పెట్టండి. అది కూడా హోల్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ గన్ షాట్ అది ఏదో ఒకటి పెట్టుకోవాలి. అది మూసుకోవద్దు మళ్ళీ కుట్టియాల్సి వస్తుంది. గెలిచిండు. అయిపోయింది వచ్చేసింది అడిగో అయిపోయింది మంచిగుండు. అరే నువ్వే పెట్టు. అయిపోయింది అంతే అంతే. ఏమై ఉండొచ్చు? నువ్వు నేను అందుకే తెచ్చిన. పట్టుకో. కొంచెం పొంగు గిట్ట పెట్టు. బాగుందా? ఎవరెవరు నువ్వు గోల్డ్ ఉన్నా తక్కువ. అబ్బా బాగా నచ్చిందిరా చిట్టి తల్లి. అదే కమ్మలు. ఇదేమన్నా పూజనా? ఇప్పుడే చెప్పినా నేను రెడీ అవ్వాలి.
డాడీ ఒత్తులు ఒత్తులు డాడీ మంచం కింద ఉంది చూడు ఒత్తులు ఒత్తులు దీపం 500 దీపాలు సరిపోతాయా లేదా తక్కువ అవుతాయేమో గుడి వరకే వస్తుందేమో బయట రాదేమో అని ఆలోచించుకుంటూనే ఫస్ట్ అమ్మవారికి దీపాలు పెట్టేసిన తర్వాత బయటికి వచ్చి శివలింగం అయితే డ్రా చేసిన. నిజం చెప్తున్నా, అసలు నేను ఎట్లా ప్రాక్టీస్ చేయలేదు. ముగ్గుతోని మనం డైరెక్ట్గా అసలు మనం పెన్సిల్తోనైనా సరే పెన్నుతోనైనా సరే బుక్లో వేయాలి అంటే కొంచెం అటు ఇటు అవుతుంది. కాకపోతే ఇంకా నేను శివలింగం అయినా అమ్మవారిది షేప్, ఫేస్, కళ్ళు కానీ ముక్కు కానీ ఆ ముక్కెర కానీ చాలా బాగా వచ్చింది. అంటే నాకు ఇష్టం డ్రాయింగ్ చేయడం. ఇంకా అట్లే మనసులో అమ్మవారిని అయ్యవారిని తలుచుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ కొంచెం కూడా రబ్ చేయకుండా. పాట పాడుకుంటారు. దీపం చేరని వీడియోనా? దీపం కార్తీక దీపం చేరని దీపం కర్పూర దీపం అంతే వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. శివయ్య ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ.